హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫేస్ ది బెస్ట్ టిప్. ఈ వీడియోలో నేను మీకు అన్నం పరమాన్నం పాలు విరగకుండా ఎలా చేసుకోవాలి చూపిస్తాను. బెల్లంతో ముందుగా నేను ఇక్కడ ఒక 1 కప్ బియ్యం, అలాగే ఒక 1/4 కప్ శనగపప్పు నానబెట్టుకొని వాష్ చేసుకున్నాను 2 టైమ్స్. తర్వాత ఇలా నానబెట్టుకున్న బియ్యం శనగపప్పుని కుక్ చేసుకోవడానికి బౌల్లో వేసుకుంటున్నాను. ఒక వెజల్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్ చేసుకుందాము. చాలామంది బెల్లంతో అన్న పరమాన్నం చేసుకునేటప్పుడు అన్నం పాలు విరిగిపోతాయి అనుకుంటారు. అలా విరగకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. కొంచెం వేసి నీళ్ళు వేసి ఉడికిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తంగా పాలతో ఉడికించుకోవచ్చు. ఇప్పుడు బాగా పాలతో ఉడికిపోయిన తర్వాత నేను ఈ గ్లాస్తో 1/4 గ్లాస్ నేను ఇక్కడ పాలు వేసుకొని ఉడికించుకుంటున్నాను. మీరు అలా పాలు నీళ్ళు వద్దు, మొత్తం పాలతోనే ఉడికించుకోవాలనుకుంటే మొత్తం స్టార్టింగ్ నుంచి పాలతోనే ఉడికించుకోవచ్చు. ఇలా అయినా సరే టేస్ట్ బాగుంటుందండి. నేను ఎక్కువ పాలు నీళ్ళతోనే ఉడికించుకుంటాను. ఎప్పుడు నేను ఉత్త పాలతో చేసుకోలేదు. అయినా సరే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా సగం ఉడికిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఒక 1/4 కప్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎంత డిఫరెన్స్ వస్తుందో టేస్ట్ అసలు మీరే ట్రై చేసి చూడండి ఒక్కసారి. పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని అన్న పరమాన్నం కుక్ చేసుకోండి. టేస్ట్ అసలు ఎంత కమ్మగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. మీరే అంటారు అవును నిజమే, కొబ్బరి వల్ల ఎంత మంచి టేస్ట్ వచ్చింది, చాలా కమ్మగా ఉంది అని చెప్పేసి. ఇప్పుడు చూసారు కదా, మనకి పాలన్నీ కూడా చక్కగా ఉడికిపోయింది. పాలలో ఎక్కడ పాలు లేవు కాబట్టి ఇప్పుడు ఇందులో మనం బెల్లం వేసుకొని ఉడికించుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేయలేదు, మీకు తెలుస్తుంది కదా. అయినా సరే ఎక్కడ పాలు విరగలేదు. ఎందుకు అంటే మనము చక్కగా పాలు అన్నం అంతా చక్కగా ఉడికేంతవరకు ఉడికించుకున్నాము. పాలగా ఉన్నప్పుడు బెల్లం వేసుకోలేదు కాబట్టి. సో చూసారా, బెల్లం అంతా కూడా కరిగిపోయింది, పాలు ఎక్కడా కూడా విరగలేదు. ఎంత మంచి కన్సిస్టెన్సీ వచ్చింది, ఎంత చక్కగా చిక్కగా ఉంది చూసారా, నీళ్ళగా ఉండదు. సో ఇప్పుడు మనం ఇందులో నెయ్యి, ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి కమ్మగా ఉంటుంది, చిక్కగా ఉంటుంది, అండ్ అలాగే పాలు విరిగిపోకుండా కూడా ఉంటుంది. సో ఇలా నేను చెప్పినట్టుగా ఈ ప్రాసెస్ మొత్తం ఫాలో ఇలా అయి చేసుకోండి. మీకు పాలు విరగమన్నా విరగవండి, బెల్లం వేసుకున్నా సరే. మొత్తం మనం వేసుకున్న పాలు అన్నంలో బాగా ఉడికిపోవాలన్నమాట. ఆ తర్వాతే బెల్లం వేసుకోవాలి, అప్పుడైతే విరిగిపోవు. సో ఇలా ఒక బౌల్లోకి తీసుకొని దానిలో ముందుగానే మనము నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకున్నాము అంటే బెల్లంతో అన్న పరమాన్నం రెడీ అయిపోయినట్టే. పైనుంచి మళ్ళీ కొంచెం అలా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకున్న, లేదు దేవుడికి నైవేద్యం పెట్టుకున్న, రేపు సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఆ రోజు ఇలా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తారు. కాబట్టి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం సత్యాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.